హైదరాబాద్ కేపీహెచ్బీలో ఫుట్పాత్ ఆక్రమణల పేరుతో పలు దుకాణాలను తొలగించారు అధికారులు. చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ మాల్స్ కోసమే చిరు వ్యాపారుల షాపులను తొలగించారని ఆరోపించారు మాధవరం. దీనిపై సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. 30 ఏళ్లుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షాపులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు. ఒక పూలు అమ్ముకున్న వాళ్ళు, ఒక పండ్లు అమ్ముకున్న వాళ్ళు, ఒక ఇస్తరాకులు అమ్ముకున్న వాళ్ళు, ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు వాళ్ళు ఈ రోజున వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆల్టర్నేట్ వాళ్ళకి సాయం చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి నిన్న జేసీ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయడం అనేది ఇది ఒక బాధాకరం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అన్నటువంటి తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప నేను అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్డు పాలు చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఎంతో మంది ఇక్కడ ఉపాధి ఉన్నారు. 400 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మేమంతా రోడ్డు పాలు అయిపోవాలా? మరి మాకు ఏదో చూపించాలి కదండి. చూపిస్తే మేము అక్కడ వేసుకుని ఇక్కడ తీసేస్తాం. తీయమని మేము అంటలేదు, తీసేస్తాం. మాకు ఇంకా ఆధారం చూపించమనండి. ఆధారం చూపించి తీసేస్తే మేము తీసేస్తాం. అప్పుడే తీసేస్తాం. 30 ఏళ్ల నుంచి 100-200 తీసి పడేసినా కానీ మేము ఇక్కడ బతుకుతున్నాం. ఎన్నో 100-200 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం. మేము డైలీ ఫైనాన్స్ కట్టుకొని డైలీ బియ్యం డైలీ తెచ్చుకొని తినాలి. మేము సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి పడేసి మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ పెట్టొద్దు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, కమిషనర్ ఆర్డర్ ఇచ్చిండు. మాకు మొత్తం 100 కుటుంబాలన్నీ మాకు రోడ్డు మీద పడేసిరు. ఇవ్వకుండా కూడా నోటీసులు ఇచ్చారంటారు. మాకు ముందు సమాచారం చెప్పకుండా చెప్పామంటారు. ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారో దేనికోసం చేస్తున్నారో తెలియట్లేదు.